బెడ్రూమ్లు, మీకు డబుల్ బెడ్రూమ్లు రోజు కొట్లాడుతూనే ఉన్నాం. ఎన్ని కట్టబడ్డాయో ఇంకా ఎక్కడెక్కడైతే డిస్ట్రిబ్యూట్ కాకుండా ఉన్నాయో వాటి కూడా తొందరగా ఇవ్వమని చెప్పి కొట్లాడుతున్నాం. రెండవది, వెంటనే మళ్ళీ కొత్త డబుల్ బెడ్రూమ్ అయితే కడతా అంటున్నారో ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా తాత జాగీర్లాగా మా ఇందిరమ్మ కమిటీలు ఉంటాయి, మేము చెప్పిన వాళ్ళకే ఇస్తామనేటువంటి పద్ధతి కాకుండా నిజమైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ ఈ వాడ ఆ వాడ తేడా లేకుండా పేదవాళ్ళకే ఇప్పించే ప్రయత్నం తప్పుడు చేస్తాం. మా వాళ్ళకి ఇంకా అంటే మా లీడర్లకు అనుకుంటున్నట్టుంది ఇది ఇందిరమ్మ కమిటీలో ఫైల్ చేస్తారు కదా, ఇందిరమ్మ కమిటీలు ఫైల్ చేయడానికి వాళ్ళ ఏం జాగిరి కాదు. ఇక్కడ ఎంపీ గారు కూడా ఉన్నారు కాబట్టి మనం కూడా కలెక్టర్లకు పేదవాళ్ళ లిస్టు పంపిస్తాం. మనకి ఇవ్వకపోతే సంగతి ఏదో చూసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ మీరు వాళ్ళకే ఇస్తారేమో, ఇది అధికార పార్టీకి వస్తారనే పద్ధతి కాదు. తర్వాత మనకి మధ్యకాలంలో కార్డ్స్ ఇస్తా అని చెప్పిండు. కొత్త కుటుంబాల సెటిల్ కూడా కార్డ్స్ ఇచ్చే ప్రోగ్రాం కావచ్చు, కొత్త వాళ్ళకు పెన్షన్ ఇచ్చే ప్రోగ్రాం కావచ్చు, ఇంతవరకు ఇంకా మొదలుపెట్టినట్టున్నది. ఈ మధ్యకాలంలో చూస్తున్న మనకు ఆరోగ్యశ్రీ కార్డుతో పాటుగా ఆయుష్మాన్ భారత్ స్కీములో కూడా 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఎవరైనా కానీ కార్డు ఇప్పించే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఉన్న వాళ్ళ లేని వాళ్ళ మాకు ప్రభుత్వపరమైన సాయం అక్కడ ఉంది. మోడీ గారి 5 లక్షల పైచిలు స్కీమ్ ఏదైతే ఉందో 70 సంవత్సరాల పైబడి వాళ్ళకు మాకు కావాలని కనుక వస్తే ఇప్పించే బాధ్యత మనదే. ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఇది తప్పు జరుగుతూ ఉంది, మీరు ఇంత గొప్పగా ఆలోచించి పెద్ద మనుషుల కోసం పెట్టే స్కీమ్ మేము కూడా దీన్ని సపోర్ట్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి అవి కూడా మన కార్డ్స్ ఇప్పించే ప్రయత్నం చేయాలి. మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కొన్ని ప్రొసీజర్స్ ఏమో ఆరోగ్యశ్రీలో ఉన్నాయి, కొన్ని ఏమో ఆరోగ్యశ్రీలు లేవు, అవి ఆయుష్మాన్ భారత్లో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ రెండు కలిస్తే కనుక నిజంగా పేదవాళ్ళకి ఏమైనా వైద్యపరమైన అవసరం ఉంటే రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యాన్ని అందించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికోసం కూడా ప్రభుత్వం అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఎవరైనా ప్రజల పనుల డబ్బులతో అభివృద్ధి చేస్తాం తప్ప ఈ ప్రజల పైసలు తప్ప ఇదేదో కాంగ్రెస్ పార్టీ సొంత డబ్బు ఇంకోటి సొంత డబ్బు కాకుండా మీరు ప్రజలకు సౌకర్యం కల్పించే విషయంలో ఎక్కడా ఇబ్బంది పెట్టకండి, అనవసరమైన రాద్ధాంతం చేయకండి, పార్టీల పరంగా ముద్ర వేయకండి, ప్రజల్ని సతాయించకండి. ఇది మనం పదే పదే చెప్తున్నాం. ఒకవేళ కనుక వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం అవసరమైతే దరఖాస్తు పెడతాం, అవసరమైతే అధికారులతో అడుగుతాం. ఒకవేళ కాకపోతే కొట్లాడే జిమ్మేదారి మనది ఉంటుంది. అది ఎల్లవేళ సిద్ధంగా ఉంది. మీకు తెలుసు మొన్న సంవత్సరం అవుతుంది మనం గెలిచి, మొన్నటికి సంవత్సరం అయింది. సంవత్సర కాలంలో హైడ్రా అనేది తీసుకొచ్చి పేదల ఇల్లు కూలగొడుతున్నాడు, కాలనీ నోటీసులు ఇచ్చున్నాడు. చాలామంది మంచి పని చేస్తుండే రేవంత్ రెడ్డి మంచి పని చేస్తున్నాడు. మీ పక్కగా ఉండే ప్రగతి నగర్, వీళ్ళ దగ్గర ఉంటుంది ప్రగతి నగర్ పోతే పాపం ఎప్పుడో కట్టుకున్న అపార్ట్మెంట్లో కూడా నోటీసులు ఇచ్చింది, కూలగొడతామన్నాడు. నేనే పోయినా, నేను మాట్లాడితే నా మీద ఎట్లాగా పడ్డారో మీరు చూసిండ్రు. ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఏ కాలనీలు ఏ బస్తీలు అయితే వెలిసినాయో దాని ఎల్ఆర్ఎస్ కూడా ఉందో కొనుక్కొని కట్టుకున్నారో అవన్నిటికీ నోటీసులు ఇస్తే దాన్ని ఆపి ఆ ప్రజలకు అండగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని ఆపింది మనమే. మూసీ నది పక్కపండి కూడా ఏదో సుందరీకరణపేట పెద్ద పెద్ద ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేసినాడు కూడా దానికి వ్యతిరేకంగా కూడా కొట్టాలి మనమే. కాబట్టి ఇవాళ ఇవన్నీ తప్పకుండా మనం చెప్పుకోవాలి. ఇక వెంకటేష్ వచ్చింది ఇక్కడ ఇన్ఛార్జ్. వీళ్ళ ఏరియాలో 1965 అంటే 35 + 25 60 ఏళ్ల క్రితం ఒక కాలనీ ఉంటుంది చెరువు పక్కపండి, దానికి కూడా నోటీస్ ఇచ్చింది. చివరికి గుడి ఉంటే గుడికి కూడా నోటీస్ ఇచ్చింది. అంటే ఎంత ప్రబుద్ధులో ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన కర్మానికి ఎన్ని బాధలు ఎదుర్కొందో ఈ హైదరాబాద్ చెప్పనాలివి కాదు. కాబట్టి వాటి అన్నిటిని నిర్వహించింది మన పార్టీ. ఇవాళ మీకు తెలుసో తెలియదో భారతీయ జనతా పార్టీ టైగర్ నరేంద్ర గారు, బద్దం బాలరెడ్డి గారు, దత్తాత్రేయ గారు ఇలాంటి మహనీయుల యొక్క అండతో భారతీయ జనతా పార్టీ అండతో ఆనాడు పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి వస్తే ఆ పేదలకు గుడిసెలే ఇచ్చి, ఆ పేదలకు ఇళ్ళ పట్టాలు ఇప్పించి, ఆ పేదలకు అండగా ఉండి కేసుల పాలై జైళ్ళ పాలైనటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే.
అందువల్ల అట్లాంటి మన పార్టీ మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఈ ఒకప్పుడు అంటేనో ఇళ్ళ జాగాల కోసం కొట్లాడినాం, ఇప్పుడు ఇళ్ళ జాగాల కోసం కాదు. మీకు తెలుసో తెలియదు, చాలామంది అనుకుంటున్నారు హైదరాబాద్లో కేసీఆర్ కట్టిన ఇళ్ళు ఏవైతున్నాయో ఇవాళ మనం చూస్తున్న ఇల్లు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళే. 3,40,000 ఇల్లు ఇచ్చింది కేంద్రం, కానీ వీళ్ళు కట్టింది కేవలం 2,10,000 2,12,000 ఇల్లు మాత్రమే కట్టిండ్రు. పంచినవి 50,000-60,000 లేవు, మిగతా కూడా అట్లే ఉన్నాయి. అంటే మనం ఏమనుకుంటున్నామంటే డబుల్ బెడ్రూమ్ అనగానే కేసీఆర్ కట్టించిండు, కేసీఆర్ డబ్బులు ఇవాళ ఇందిరమ్మ కమిటీలు వేసే ఇల్లు ఈ సెలక్షన్ అంతా కూడా వాళ్ళే అని అనుకుంటాను. కాదు, నరేంద్ర మోడీ గారు పేదవాళ్లకు సొంత ఇంటి కల నెరవేర్చాలి. పేదవాళ్ళు చనిపోతే అనాథ శవాలుగా ఉండద్దు. ఇవాళ రోడ్ల మీద కిరాయిదారుల ఇంట్లో ఉంటే వద్దొద్దు శవాన్ని తీసుకపో అంటే శ్మశాన వాడికలో పెట్టుకొని ఎడుతూ ఉంటారు, రోడ్ల మీద పెట్టుకొని ఎడుతూ ఉంటారు. కాబట్టి అట్లాంటి దుస్థితి ఉండద్దు పేదవాళ్ళకని చెప్పి సొంత ఇంటి కల నెరవేర్చాలని చెప్పి పోయిన 10 ఏళ్ళు 4 కోట్ల మందికి ఇల్లు కట్టించాం. మళ్ళీ రేపు 4 కోట్ల ఇల్లు కట్టేయాలని చెప్పి సంకల్పంతో ఉంది. కాబట్టి ఇవాళ హైదరాబాద్ నగరంలో కట్టే కేంద్రం ఇచ్చే డబ్బు 7 లక్షలు లేకపోవచ్చు, కేంద్రం ఇచ్చే డబ్బు 2.5 లక్షలు కావచ్చు కాక, కానీ కేంద్రం ఇచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చి కడతా ఉంది. కాబట్టి డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా పేదవాళ్లకు ఇల్లు ఇప్పించే బాధ్యత మన కార్యకర్తలపైన నాయకులపైన ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాం. నేను మా నాయకులందరికీ చివరిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కాలనీల దగ్గరికి కానీ బస్తీల వద్దకు కానీ ఇవాళ ఇతర ప్రజల దగ్గరికి మీరు పోయినప్పుడు వాళ్ళ సమస్యలు ఏమన్నా రాసుకోండి, తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. దానికి పరిష్కారం ఏందో మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. మీకు తెలుసు, నేను గతంలో ఒక మంత్రిగా పనిచేసినాను, నేను కూడా గవర్నమెంట్ ఉన్నా. 20 ఎంపీగా ఇక్కడ కొత్త కావచ్చు, కానీ ప్రజాప్రతినిధిగా లేదా మంత్రిగా అనేక సంవత్సరాలు పనిచేసే వాళ్ళం. కాబట్టి సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో, అధికారులు ఎట్లా పనిచేస్తారో, ప్రజలు ఎన్ని సమస్యలతో బాధపడతారో అవన్నీ అర్థం చేసుకున్న వాళ్ళుగా ఆ అనుభవం, ఆ పరిచయం, ఆ పతాలు తప్పకుండా ఈ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు అందించే బాధ్యత నా మీద ఉన్నదని నేను కొత్త అయినా ఇంతకుముందు మల్లారెడ్డి గారు చెప్తుండే, వారేమో ఇన్ఛార్జిగా ఉన్నారు. నేను ఎక్కడ వాడకట్టుకు రాలే ఎన్నికైనప్పుడు, ఎందుకంటే నాకు అంత తీరిక ఉండదు. 70 రోజుల మొత్తం తిరగాలంటే సాధ్యం కాదు. నేను సంవత్సర కాలంగా వరుస పెట్టి తిరుగుతా కూడా మొత్తం తిరగలేకపోతున్నాను. నేను వరుస పెట్టి తిరిగినా కూడా మొత్తం తిరగలేకపోతున్నా. అంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. ఆనాడు మీరు ఎవరికి వాళ్ళే, ఏ ఇంటికి ఆయిల్లే, ఏ వాడకట్టు కాపాడకట్టే మీరే కథానాయకులై బీజేపీ గెలిపించాలి, మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, ఈటలన్నా గెలిపించాలని చెప్పి ఓట్లేసి గెలిపించారు. నాకు తెలిసి 4 లక్షల మెజార్టీతో గెలిపించింది. ఇక్కడ 4 లక్షల మెజార్టీతో గెలిపించింది. ఈ మెజార్టీ మళ్ళీ ఈజీ కాదు. కాబట్టి అంటే మన మీద ఎక్కువ ఓట్లు వచ్చి గెలిచినాం కాబట్టి ఎక్కువ బాధ్యత ఉన్నట్టుగా మనం ఫీల్ కావాలి, ఎక్కువ బాధ్యత ఫీల్ కావాలి. కాబట్టి కార్యకర్తలు, నాయకులు, మనం ప్రజలే మన బాసులుగా, ప్రజలే మన విఐపీలుగా, ప్రజల సమస్య పరిష్కారమే మన రోజువారీ కర్తవ్యంగా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తూ పార్టీని ఈ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో బలోపేతం చేయడంలో మీరు చూపిస్తున్న తెగువ, మీరు కష్టపడుతున్న తీరు, రాబోయే కాలంలో మాలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఉండి మీరు మరింత గొప్పగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నా. ఇవన్నీ జిహెచ్ఎంసీలో కలితే అంటారు. ఒకవేళ జిహెచ్ఎంసీ కలితేనో కార్పొరేట్ గెలిపించుకుందాం. జిహెచ్ఎంసీ కలవకపోతే ఈ మున్సిపాలిటీ మీద రేపు ఎగిరే జెండా మన జెండానే ఉంటుంది. రేపు మనమే గెలుస్తాం. ఇలా ఎవరికి ఇక్కడ అంత సీన్ లేదు. మన మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి మీరు గొప్పగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇన్ని గంటలైనా కూడా ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకున్నా. భారత్ మాతాకి